ఇప్పుడే లేచాను, బట్ టైం బెటర్ నాట్ టు షో. ఇంకా ఈరోజు ఇప్పుడు లేచిన తర్వాత ఇప్పుడు వెళ్ళి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యేసి ఈరోజు ఏమేమి పనులు ఉన్నాయో చూద్దాం. ఫ్రెష్ అయ్యేసి వచ్చాను అండ్ మా ఫోన్ పాడైపోయింది అనమాట, లైక్ హ్యాంగ్ అయిపోయింది. అందుకని చెప్పి రిపేర్కి పంపిస్తే అది వచ్చిన స్టేజ్ ఇలా ఉంది. పింక్ కలర్, నాకు అసలు పింక్ కలర్ ఇష్టం ఉండదు. సర్లే, మనం కొన్ని మంత్స్ ఇక్కడ ఉండేది, మా చెల్లికే కదా ఇంకా అవుతుంది. ఏంటి దీన్ని రబ్బర్ బ్యాండ్స్ తీస్తాను. అంటే పర్మనెంట్ స్టిక్కరింగ్ వేసేసారు దీనికి. యా, ఫస్ట్లీ ఈరోజు చేయాల్సిన పనులు ఏమైనా అంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. చేసిన తర్వాత బయటకు వెళ్ళి ఏమైనా తీసుకురావాలంటే లైక్ సమ్ నీడ్స్, గ్రోసరీస్ ఏమైనా కావాలంటే తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మమ్మీ గార్డెనింగ్లో హెల్ప్ చేయాలి. యాక్చువల్లీ ఇవాళ కుకింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ మనం బయటికి వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా మేలు కదా. అలాగో ఈరోజు వీడియో తీస్తున్నాను కాబట్టి బయటికి వెళ్ళి తెచ్చుకుందాం, అది కూడా చూపిస్తాను. అండ్ అంతే, ప్రజెంట్లీ ఫస్ట్ టిఫిన్ చేయాలి. సో బ్రషింగ్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా మమ్మీ గార్డెన్లో హెల్ప్ చేయాలి. అది మిద్దె మీద నుంచి ఒక చెట్టు అల్లిచ్చాము, అది పడిపోయింది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ పైకి పంపించడానికి మమ్మీకి హెల్ప్ చేద్దాం. ఒకసారి గార్డెన్ టూర్ కూడా చేస్తే బాగుంది. నెక్స్ట్ టైం నేను గార్డెన్ టూర్ చేస్తాను. ఇది పడిపోయింది పైనుంచి, ఇక్కడ ఇలా ఉండాలి. సో దాన్ని ఇప్పుడు మనం లిఫ్ట్ చేయాలి. సో ఇప్పుడు మిద్దె మీదకి వెళ్ళి మమ్మీకి హెల్ప్ చేయాలి, అంటే పైనుంచి లాగాలి కాబట్టి. నేనేదో పని ఉండి వస్తున్నాను, నువ్వెందుకు? నువ్వు హెల్ప్ చేస్తావా? సో వాడు ఆడుకుంటూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? యా, ఇక్కడ. సో సక్సెస్ఫుల్గా మళ్ళీ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకేమున్నాయి ప్లాన్స్ ఏంటి ఏం లేవు. నార్మల్గా ఒక్కొక్క వీకెండ్ ఒకలా ఉంటుంది. అంటే ఒకసారి బయటికి వెళ్తాము, ఒకసారి ఇంట్లోనే ఉంటాము. కాకపోతే ఈరోజు ఫేస్ కేర్ ఏమైనా చేద్దామా అని ప్లాన్ చేస్తాం. సో ఫ్రెష్ అయ్యేసి బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ షాప్ ఒకటి ఇక్కడ మర్చిపోయాడు, ఏమనుకోవద్దు, మనం దాన్ని కవర్ చేశాను. అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే బిర్యానీ షాప్ దగ్గరికి వెళ్ళేగా చేద్దామని. నాకు తెలిసి ఎక్కువ వీడియోస్ చేసి బోర్ కొట్టేస్తుంది. సో నేను ఎక్కువ చేయను, జస్ట్ కొంచెం మాట్లాడేసి వీడియో తీసుకుంటాను, ఇష్టంగా చూస్తాను. సో కొంచెం బ్యాడ్ లక్ ఏంటంటే దగ్గరగా ఉండే బిర్యానీ షాప్ క్లోజ్లో ఉంది. అంటే ఇప్పుడు మనం దూరంగా వెళ్ళాలి. అంటే ఇలా అయితే నడుచుకుని వెళ్ళిపోవచ్చు, వీడియో తీయచ్చు అని పెట్టాను. నేను వీడియో తీయడం ఏమో కానీ నన్ను చూసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నాకేమో కొంచెం ఎంబారసింగ్గా ఉంది. సర్లే, ఇప్పుడు గరీబ్కి వెళ్ళేసి బిర్యానీ తెచ్చుకుందాం. సో ఇంటికి వచ్చేసాను, ఇప్పుడు స్కూటీ తీసుకొని వెళ్ళిపోదాం. గరీబ్కి అయితే వచ్చేసాను, కాకపోతే అక్కడ చాలా రష్గా ఉంది, ఇంకేం చాలా అర్థమట్లేదు. స్కూటీలో వచ్చాను. సక్సెస్ఫుల్గా చాలాసేపు నిలబడి బిర్యానీ తెచ్చేసుకున్నాను. ఇంటికి వెళ్దాం. సో బిర్యానీ తెచ్చుకున్నాను, అంత పక్క కూడా తెచ్చుకున్నాను. అండ్ అంతే, నాకు తెలిసి ఇంకా ఈ వీడియో ఎక్కువ సేపు చేస్తే బోర్ కొట్టేస్తుంది. నాకు తెలిసి ప్రజెంట్ చూసిన మీకు బోర్ కొడుతూ ఉండొచ్చు. సో ఈ వీడియో ఇంకా ఎండ్కి వచ్చేసింది. అండ్ నాకు తెలుసు కంటెంట్ ఏమంతగా బాగాలేదు. కొన్ని మంత్స్ వెయిట్ చేయండి, కొన్ని మంత్స్ తర్వాత ఇట్ విల్ బీ గుడ్. ఎందుకంటే ప్రజెంట్ నేను చేసేది అయితే కంటెంట్ కాదు, జస్ట్ అంటే క్రియేట్ చేశాను, దానికి ఏదో ఒకటి చేయాలి, న్యాయం చేయాలి కాబట్టి చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నా దగ్గర కంటెంట్ ఏం లేదు. అండ్ వీకెండ్ రొటీన్ అయితే నాది ఇంట్లో ఉంటే ఇలా ఉంటుంది, ఇంట్లో లేకపోతే బయటికి వెళ్తే వేరేగా ఉంటుంది. అది కూడా ఒకసారి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు నేను షూట్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఒకవేళ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.